కూడా సొంత కులస్తుంది. ఇది అక్కడ జరుగుతున్నది. ఇప్పుడు ఇక్కడ ఏంటి, కాపు సామాజిక వర్గం ఎట్లాగో నన్ను వదిలిపోదు, కానీ నేను విక్టిమ్ కార్డు ప్లే చేయాలి. పవన్ కళ్యాణ్ దేమానాది ఇక్కడ సాయి కృష్ణ ఉదంతంలో ప్రభుత్వానికి నెగిటివ్ వస్తుంది. ప్రభుత్వపు నెగిటివ్ ని తను ఆవేశపూరితంగా మాట్లాడి ప్రభుత్వానికి పాజిటివ్ గా మలిచే ప్రయత్నం కదా. ఇది స్ట్రాటజీ కదా, వ్యూహం కదా. ఒక ప్రభుత్వం అనంతబాబు చంపి శవాన్ని హోమ్ డెలివరీ చేశారంటే అది డోర్ డెలివరీ. ఇది నో డెలివరీ నో యాష్. ఎంత తీవ్రమైన క్రైమ్ ని అందులోనేమో సానుభూతి సంపాదిస్తారు, ఇందులో సానుభూతి లేకుండా చేస్తారు. ఇది వ్యూహం. అద్భుతమైనటువంటి ప్లే చేస్తున్నాడు పవన్ కళ్యాణ్, తెలివైన ప్లే చేస్తున్నాడు అనమాట. ఇక్కడ నుంచి రెండు పార్టీల నాయకులు కలిసి జగన్ కాపు ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారా? నిన్న అదేనా? కాపు ద్రోహాన్ని కాదు, సమాజ ద్రోహిగా చిత్రీకరిస్తున్నారు వాళ్ళు. కాపులు అటుకు వెళ్లే వాళ్ళందరూ దొంగలని కూడా చెప్తున్నారు. అది అంటే ఏం లేదు, బాబు గారిని పవన్ కాపాడాడండి ఇప్పుడు ఈ ప్రాబ్లం నుంచి. కాబట్టి ఇప్పుడు పవన్ ని టార్గెట్ చేస్తారు ఆటోమేటిక్ గా. కాబట్టి పవన్ ని కాపాడే పని బాబు తీసుకుంటారు. అది ఇక్కడ ఇచ్చిపుచ్చుకోవడం, పొత్తు ధర్మం. టీడీపీ నాయకులందరూ ఇంక ఇందులో కలిసి గట్టిగా పనిచేస్తారు, ఎమ్మెల్యేలందరూ కాపులకు సంబంధించి. రైట్ చూద్దాం.